రూపాయి మధ్యలో పెట్టు. లేరా కొట్టాలి. ఇదో మీ తరపు నుంచి ఎవరు వస్తారా? అలీస్ వస్తాడు. మీ తరపు నుంచి ఎవరు వస్తారా? వరుణ్ వస్తాడు. ఏంద్రా పంచాయతీ? దుబాయ్ పంచాయతీ చెప్పరా కార్తీక్ ఏమైంది? ఆడ పని చేసుకుంటే ఆడ ఏందో శుభ్రంగా అన్నాడు. 10 రూపాయలు రా అన్నాక వాడు అనేది తీసుకొని నగల బిర్రు చూసుకుంటే అట్లా ముందు పెట్టి 10 రూపాయలు నాది రా అంటాడు. నేను తెచ్చి నింటే వాడిందంట 6 రూపాయలు. ఆ రూపాయి చూసింది నేను, ఆ రూపాయి దక్కాల్సింది నాకే. ఏమంటావు? చూసింది నువ్వు, తెచ్చింది వీడు. అట్లయితే వీడు బరువు మోసింటాడు కాబట్టి వీనికే రావాలి ఎక్కువ. ఎట్లా చెప్పు? అదే చెప్తున్నా అప్ప, వీడే కదా ఎక్కువ బరువు మోసింది తెచ్చినది అంత దూరం నడిచి. ఇదంతా కాదులే కానీ షేర్ మంచుతున్నా. ఓకేనా? సరే. ఈ రూపాయికి ఏదో వస్తుంది ఇంతకు? ఓ లాలీపాప్ వస్తుంది. ఏంది ఓ లాలీపాపా? ఒకరి పెప్పర్మెంట్ ఒకరి పుల్లనా? మా వానికి పెప్పర్మెంట్ ఇవ్వండి, మీ వానికి పుల్లు ఇవ్వండి. అదే వద్దులే కానీ కురుకుద్దాం. అయితే ఇద్దరికి షేర్ మంచుతాం. ఓకేనా? కురుకు చేస్తాం. ఓకేనా? వచ్చింది కురుకులే. షేర్ మంచుతా. ఇంత చేద్దామండి పంచుతారా? వానికి తక్కువ వేసి మీ వానికి ఎక్కువ వేసిన. నీ పేరు చెప్తాను తక్కువ ఉందని. బరువు ఎక్కువ ఉంది కాబట్టి వాడు చేయికి కిందికి పెట్టినాడు, వీడు పేకి పెట్టినాడు. అట్లా నేను పెడతా పైకి కిందికి. వానికి బరువు తక్కువ ఉంది కాబట్టి ఉలకంగా మొత్తున్నాడు, బరువు ఎక్కువ ఉంది కాబట్టి అట్లున్నాడు. మా వాడి తక్కువ ఉంది కాబట్టి ఇది నేను తింటా. సరిపోయింది. ఇప్పుడు మీ వానికల్లా తక్కువ ఉంది, మా వానికల్లా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను తింటా. ఇప్పుడు సరిపోయిందే? వానికల్లా ఎక్కువ ఉంది అయితే నేను తింటా. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు మా వానికల్లా ఎక్కువ ఉంది. ఇప్పుడు మా వాళ్ళకల్లా ఎక్కువ ఉంది. ఇప్పుడు మా వానికల్లా ఎక్కువ ఉంది. ఇప్పుడు మా వాళ్ళకల్లా ఎక్కువ ఉంది. ఇప్పుడు సరిపోయినాయి, తినండి. ఇంకా నాకండి మీకు షేర్ చేయడం మంచినా, మేము ఇంటికి వేస్తాం. లెక్క మీరు పంచాయతీ మీరు సగం సగం పంచమన్నారు, షేర్ చేయమన్నారు, పంచినాం. నాకేముంది? తిన్నారు కదా, ఇప్పుడు మీకు న్యాయం చేయాలి కదా. ఇద్దరు చేతులు చెప్పండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసుకోండి. ఒక కురుకు బ్యాగ్ వస్తా చూసుకోండి. వచ్చి తీసుకోండి. రైట్ అయినా రాంగ్ అయినా ఒకసారి ఒకరు పగిలిపోతాయి. నన్ను ఎదిరిస్తే చిరాకు, ఎదురొచ్చి డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ని తొక్కిబాలు దొబ్బుతా. లెఫ్టా రైటా టాపా బాటమా
కోకినా కొనక ఇంచి బాడీ దొరకదు. ఎండ సంపుతుంది. మా హరీష్ వస్తాడు ఆడాడు ఇంటి నీరు స్థలం పోతా. ఎండ సంపుతుంది. అన్న నేను రాచా అన్న నేను రాచా ఎవరు చదవండి. అన్న నేను రాచా ఎండ పోతాను. ఎండ ఏం బక్కిడేస్తున్నావు? ఎండ చంపుతుంది మా గొడవలకి సోమ గుడుగులకి ఇక్కడ వేపం బాగా దండిగుంది. ఇప్పుడు మేకలు సరిపోతాను. ఎవర్రా వీడు? ఈరోజు వీనికి నేను చెప్పాల్సింది. అబ్బాయి పొద్దు తప్పించుకున్నారా. వాడు ఈ ఊర్లో ఉన్నంత వరకు ఎలా తగ్గదురా. రేసి నా పని నేను చూసుకోవాలా. కాల్పా కట్టెలు బాగా తప్పించుకున్నారా. వాడు ఈ ఊర్లో వాడు ఉన్నంత వరకు అల్లరి తగ్గదు. వాడికి ఒక్కసారి చేతి చిక్కల్లా అయిపోయాడు. నా పని నేను చూసుకుంటా. వాడే రంగ 2 గంటలు అయిపోయి ఎంగ రాలే. చూస్తా వస్తున్నాడా? ఏంది ఈ గెల్ల ఎవరు లేరు? జీవితంలో అలాంటి చాలా గిట్టుకున్నాను. మన ఇద్దరం ఇప్పటికైనా దోస్తులను రా. మన ఇద్దరిలో ఏంది దొరికినా సీరియస్ గా రా. సరేరా. ఇవన్నీ వదరా ఇద్దరికి చేర్చకమని. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 1,00,000 అంటాం పా. అవన్నీ నేదేనా? అన్ని తెలుదురా. ఇప్పుడు మాత్రం పోయి మనం పంజాబ్ దగ్గర పోయి తెలుసుకుందాం పా. సరే పా. సరే రారా. ఏంట్రా మీ పంచాయతీ? మీరిద్దరు ఫ్రెండ్స్ గా రాయంటే కొట్లాడుతున్నారు. ఫ్రెండ్ నమ్మితే నాకే వెన్నుపోటు కొడుతావరా. వీడయ్యా వీడు కూడా వాళ్ళు సగారా. మీరు 20 రూపాయలు పెడితే నాకు దొరికిందయ్యా. దాన్ని తీరు చూపాలా? మరి ఇప్పుడు ఏంటి కొట్లాడి వస్తున్నారు? సరేలేండి, ఇద్దరు కింద కూర్చోరి. అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి కొట్లాడుతున్నారా 20 రూపాయల కోసం? మీరు ఎంత 20 రూపాయల గురించి? 20 రూపాయలు దొంగ నోటు కదా ఇది. దొంగ నోటు రాహులే.
దీనికోసం బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు కొట్లాడుతున్నారా? ఎవరు మన ఇద్దరికి గొడవలు పెట్టినది? పెద్దాం పరా చితా కొడదాం దారో నన్ను పట్టుకున్నాను రా. ఎవరిని బకరా చేద్దాం? ఈ పొద్దున కొరుకులు దొంగనట్టు దొరుకుతాయి. బకరా చేద్దాం. బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోతారు. వెళ్ళని తీసుకొద్దాం. మా కట్టెలు ఉన్నాయి, కట్టెలు కొట్టుకుందాం. Run. ఏం తెలుసుకోలేవు. ఒకటో వాడిని కొట్టినప్పుడు రెండో వాడిని వాళ్ళతో కొట్టా. ఇప్పుడు వాడిని కొట్టేస్తా. నన్ను ఏం చేసుకోలేవు, నేను చేసుకోలేవు. స్వామి ఎట్లా పడతాయి తెలు. నేను ఇంకా కొట్టేసా, నా పని తిరిపోయింది. అయ్యి ఇంకా నేను ఇంటికి పోతా. కొంచెమే కొడితే నేను నానిపోయినా కదరా. బాగా ఇంటికి పోతా.